వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆయన విజయవాడ తరలిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఏపీ పోలీసులు విజయవాడకు తరలిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, స్పందన, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఆ టీడీపీ కార్యాలయం, గన్నవరంలోని టీడీపీ కార్యాలయం మీద ఆయన A71 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆ గత కొద్ది రోజులుగా ఇప్పటికే ఆ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఇప్పటికే పలు సందర్భాలలో 21 మందిని అరెస్ట్ చేసి విచారించగా వీరందరూ కూడా వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే తాము టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినట్లు కూడా చెబుతా ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వల్లభనేని హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఒక రకంగా హైదరాబాద్ లోనే తలదాచుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా వల్లభనేని వంశీని ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలోనే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇప్పటికే ఆ పలు సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ వల్లభనేని వంశీ గతంలో కూడా ఏదైతే 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున గెలిచినప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతగానే ఆయన ఆ 4.5 సంవత్సరాలు కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా 2 తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించేంతో చంద్రబాబు నాయుడు ఆ భార్య మీద ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు భార్య మీద కామెంట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఓ మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు ఏడ్చిన పరిస్థితి ఉంది. ఈ 2 కారణాలకు కూడా ఆ వల్లభనేని వంశీనే కారణం. అప్పుడు ఆయన కామెంట్ చేసిన, ఆయన మాట్లాడిన మాటలకి సభ్య సమాజమే తలదించుకునేదిలాగా ఉందని కూడా చాలా మంది అభిప్రాయపడిన పరిస్థితి ఉంది. ఆయన మీద పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా టీడీపీ సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ ఆ రాజకీయ విశ్లేషకులు కానీ ఆ వల్లభనేని వంశీ తప్పు చేశారంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని నిందించిన పరిస్థితి ఉంది. కానీ మొత్తానికి అప్పటి నుంచి కూడా టీడీపీ మా తల్లి ఆ బోనమ్మని అవమానించావు, నిన్న ఎప్పటికీ వదలమంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా ఆ పెద్ద ఎత్తున కూడా ఆయన మీద ట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే 2024 ఎన్నికల్లో ఏదైతే ఘన విజయం సాధించి భారీ ఆ విజయాన్ని నమోదు చేసి భారీగా సీట్లు సంపాదించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి మొదటిగా కూడా ఆ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఏదైతే నిద్రపోతున్న ఆ అంశాన్ని తట్టి లేపినట్టు టీడీపీ సోషల్ మీడియా మొత్తం కూడా తన తల్లి భవనమ్మని అవమానపరిచిన, తన ఆ దేవుడు లాంటి చంద్రబాబు నాయుడిని ఏడిపించిన వల్లభనేని వంశీ ఎక్కడంటూ కూడా పోస్టులు పెట్టారు. పోస్టులు పెట్టిన కొద్దిసేపటికే ఆ వల్లభనేని వంశీ ఇంటి మీదకి ఆ దాడికి వెళ్లారు. వల్లభనేని వంశీ ఇంటి ముందు పెద్ద ఎత్తున కూడా ఆ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమ్ముగూడారు. ఆయన ఇంటి మీదకి వెళ్లిన పరిస్థితి ఉంది. ఆ టైంలో వల్లభనేని వంశీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ పోలీసులు సకాలంలో స్పందించి వచ్చి వారిని అక్కడి నుంచి పంపించిన పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ లో కనిపించిన పరిస్థితి ఉంది. ఆయన కోసం తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఆయన కోసం గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన నెంబర్ని ట్రాక్ చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే వల్లభనేని వంశీ గతంలో వాడిన నెంబర్ కాకుండా కొత్త నెంబర్ తీసుకోవడంతో ఆయన ట్రేస్ చేయడం పోలీసులకి కొంతమేరకు కష్టతరంగా మారిన పరిస్థితి ఉంది. ఈ లోపు ఎవరైతే ప్రధానంగా ఆ టీడీపీ కార్యాలయం 2021-22 మధ్య కాలంలో టీడీపీ ఆ కార్యాలయం మీద దాడి జరిగింది. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఆ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది, లూటీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఏదైతే కొంతమంది నాయకులు, టీడీపీ నాయకుల్నే అప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన క్రమంలోనే వారు దాడి చేశారంటూ కూడా టీడీపీ నాయకులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వారి మీద ఆ అరెస్ట్ చేసిన సమయంలో వారిని దాడి చేసి గాయపరిచారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు పెద్ద ఎత్తున సంచలనం నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే
ఎవరైతే టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద మరలా కేసు రీఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే అతి తక్కువ మందితో దాదాపు 6-7 కేసు నమోదు చేసిన ఆ కేసు ఫైల్ ని మళ్ళీ రీఓపెన్ చేసి దాంట్లో ఎక్కువ మంది పేర్లు నమోదు చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో A71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. దాదాపు మిగతా వ్యక్తులు అందరి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు, గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తంగా ఆ కేసులో A71 గా ఉన్న వల్లభనేని వంశీని A1 నిందితుడిగా చేర్చాలని ఇప్పటికే ఆ పలువురు అధికారులు అభిప్రాయపడినట్టు కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి గన్నవరం తీసుకొచ్చిన అనంతరం కూడా A71 గా ఉన్న ఆ వల్లభనేని వంశీని A1 గా కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. స్పందన. రైట్, థాంక్యూ నాగేష్.